సో ఏమైంది? టాబ్లెట్స్ ఆ అమ్మాయి నూరి తాగటానికి ప్రయత్నం చేసినప్పుడు మీరేమి తక్షణ కర్తవ్యంగా ఏం చర్య తీసుకోలేదు. పేరెంట్స్‌ని పిలవటం కాదు. అక్కడికి పంపించేసి ఆ అమ్మాయిని అక్కడ ఉంచాలి అంతే. మీ ఇంటికొస్తే కనుక ససేమిరా మీ ఇంటి తలుపులు తీయకూడదు. అది చేయలేదు. కోసుకున్నప్పుడు మీరేం చేయలేదు. తర్వాత ఏదో మేడ మీద దుంకేటప్పుడు మీరేం చేయలేకపోయారు. ఎక్కడ మీరు ఓహ్! కరెక్టే కోసుకున్నప్పుడు పిలిచారు. కానీ అప్పటికే ఏమైంది అంటే కనుక వాళ్ళందరూ టీమ్ అప్ అయిపోయారు. వీళ్ళు పదే పదే మన అమ్మాయి అక్కడికెళ్ళాక వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌కి ఆ అమ్మాయి వ్యక్తిత్వం, మానసిక పరిస్థితి, ఈ అమ్మాయి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటా ఉంటారు. ఈ బీపీడీ వాళ్ళతో వచ్చే పెద్ద తలకాయ నొప్పి ఇదే. 100కి 10% మంది ఉంటారు వీళ్ళు. వీళ్ళేంటంటే గనక వాళ్ళకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలుంటాయి. వాళ్ళకి ఏది కావాలో అది జరిగితే అవతల వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళకి ఏది కావాలో అది జరగకపోతే కనుక వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం గురించి, వాళ్ళ అవసరాలు కాపాడుకోవటానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి గురించి దేనికన్నా వాళ్ళు రెడీ అవుతారు. సో ఏదైతే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేయలేకపోయారో, ఈ అమ్మాయిని తట్టుకోలేక, బాధపడలేక, ఈ అమ్మాయి వ్యవహారాలు తట్టుకోలేక, అది మీ ద్వారా చేయించటానికి మీ ఇంట్లో లాంచ్ చేశారు ఆ అమ్మాయిని. అది మీ వల్ల అవ్వదు. అక్కడ అమ్మ, నాన్న ఉంటేనే జరగంది. మీ భర్త చనిపోయి ఎంత కాలం అయిందమ్మా? చనిపోలేదండి. దూరంగా ఉంటున్నాడు. ఆయన 7 మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడే ఎందుకు మేము అతను దూరం విడిపోయాం సార్. ఏంటమ్మా? అంటే ఆయనకు కొంచెం వేరే అమ్మాయితో ఉండే అది అదో కథ ఉందా? నాకిష్టం కాలేదు. నేనే దూరం అయిపోయాను. సరేలెండి. అది వేరే కథ. సో అప్పటినుంచి నువ్వు ఒక్కదానివే ఆ! బాబుని ఇద్దరు పెంచుకుంటున్నావు. ఇద్దరు పిల్లలు సార్ నాకు. ఒక పాప, మీరేం ఒక మళ్ళీ బాబు. పెళ్లి ఏం చేసుకోలేదు. చేసుకోలేదు సార్ అయితే. ఓకే. ఆ రైట్. అమ్మాయికి పెళ్లి చేశాను. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఈయనకి పెళ్లి ఆ! చేస్తే ఇంక ఈ స్టోరీ. సో ఫైనల్‌గా ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆటోమేటిక్‌గా ఈరోజు ఆ అమ్మాయే అంత హింస పెట్టి అన్ని రకాలుగా చేసినటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి అమ్మాయి వాస్తవానికి వీళ్ళు బాధితుల పొజిషన్‌లో ఉండవలసినటువంటి వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు కేస్ పెట్టకుండా పోయి, ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్లి నేనే బాధితురాలిని వీళ్ళే క్రిమినల్స్ అన్నట్టుగా ఆ అమ్మాయి కేస్ పెట్టేటటువంటి ధైర్యం వచ్చిందంటే కనుక ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యెస్. ఆ అమ్మాయికి ఎక్కడ లేనటువంటి సపోర్ట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్‌ని ఏది కావాలన్నా రాబట్టుకునేటటువంటి మనస్తత్వం ఆ అమ్మాయి. పేరెంట్స్ ఇక్కడ తోసి ఆ అమ్మాయిని మానసికంగా బాగు చేయాలని ట్రై చేసుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఆ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఉచ్చులోకి వచ్చి ఈ అమ్మాయి కంప్లెయింట్స్ పెడితే ఈ అమ్మాయి కంప్లెయింట్స్, ఈ అమ్మాయి మనీ డిమాండ్ చేస్తే ఈ అమ్మాయి ఫైనల్‌గా ఏంటంటే ఇటువంటి వ్యక్తిత్వాలు మారవు మేడం. ఇవేంటంటే వీటిల్ని బీపీడీస్ అంటాం. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం. చాలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంటది. నేను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అనేటటువంటి మొండితనం ఉంటుంది. మీరు నాకు కావాల్సినటువంటి విధంగా ఉంటే కనుక నేను చచ్చిపోవటానికి ట్రై చేస్తాను అంటారు గానీ చచ్చిపోరు. వీళ్ళు సూసైడ్ చేసుకోరు. సూసైడ్ చేసుకుంటారేమో అనేటటువంటి భయంతో మనమే లొంగిపోయి మనం మారిపోతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడేంటంటే ఇప్పుడు ఇది వర్కౌట్ అయ్యేటటువంటి కేస్ కాదు. ఒకప్పుడు వీళ్ళు ఎలాగా ఒప్పుకోవట్లేదు. అమ్మాయి కావాలని ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు వీళ్ళు కావాలి అని అనుకున్నా కూడా వీళ్ళకి ప్రతిరోజు దినదినంగా గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంటది వీళ్ళ జీవితాలు. సో ఫైనల్‌గా ఏంటంటే మేడం లీగల్‌గా రమ్య మేడం ఏంటంటే దీనికి ఏది స్మూత్‌గా వెళ్ళేటటువంటి ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది సెక్షన్స్ పరంగా మేడం చెప్పగలగటం ఒకటి. రెండోదేంటంటే కనుక ప్రవీణ్‌కి రేపొద్దున ఇదంతా డివోర్స్ అయ్యి ఇదంతా ప్రాసెస్ ఒకప్పుడు అదృష్టం కొద్దీ ఆళ్ళ నక్షత్రాలు బావుంటే కనుక, వాళ్ళ స్టార్స్ బాగుంటే కనుక ప్రవీణ్‌కి రేపొద్దున డైవర్స్ వచ్చేటట్టయితే కనుక, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ యొక్క సైకాలజీ మారకుండా ఇతన్ని మళ్ళీ ఇంకో పెళ్లి అనేటటువంటి దాంట్లో దింపటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రవీణ్‌ది అమాయకత్వం అంటారా? తెలియనితనం అంటారా? లేదంటే ఇంకేమంటారో నాకు తెలియదు గానీ, ఆ అబ్బాయి సైకలాజికల్‌గా ఒక ఆలోచన శైలితో ఒక అవేర్‌నెస్ ఉంటే కనుక, ఈ గండం ముందు నుంచే మీరు గట్టెక్కేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోకుండా. ఒక వ్యక్తిని విశ్లేషించడం గాని. సో ఇది నా అభిప్రాయం. మిగతాదంతా కూడా రమ్య మేడం చెప్పాలి. మేడం రమ్య గారు. మేడం ఈ కేస్ అంతా మనం స్టడీ చేసిన తర్వాత యాక్చువల్‌గా ఒక 60-70% కేసెస్‌కి ఈ కేస్ ఒక ఎగ్జాంపుల్. అంటే జెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు ఈరోజు లీగల్ ప్రొసీడింగ్స్‌లో అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద లెక్క. ఎందుకు వీళ్ళతో ఇంతసేపు మనం మాట్లాడించామంటే ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ మాట్లాడతాయి మాకు. ఇంత ఇంత సేను అంతా మనం విన్న తర్వాత రియాలిటీ ఏంటి అనేది మాకున్న సీనియారిటీ ప్రకారం మాట్లాడతాం. ఇప్పుడు సైకాలజిస్ట్ సార్ ఎట్లా అంటే బ్రెయిన్ గురించి మాట్లాడాలి కాబట్టి ఎక్కువసేపు అవతల వాళ్ళని కూడా వినాలి. మేము ఇక్కడ వన్ సైడ్ ఉన్నా కూడా డాక్యుమెంట్స్ ద్వారా ఏం జరిగి ఉండొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మనకు చూపించారండి. అవి మనం వాళ్ళు వద్దన్నారని మనం చూపించట్లేదు కానీ ఇన్ కేసు కోర్ట్ అయితే 100% వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఆ వాటిలో క్లియర్ గా ఉంది ఆ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీలు ఎంత సివియర్ గా ఉన్నాయి, తన అరిచే అరుపులు గాని ఇవన్నీ. నాకు తెలిసి ఈ ఫైటింగ్ చేస్తున్నది అమ్మాయి కాదు, అమ్మాయి తరపు వాళ్ళు, అమ్మాయి పేరెంట్స్, అమ్మాయికి సంబంధించిన పెద్ద మనుషులు. ఎందుకు అంటే ఇక్కడ ఈ కేస్ ప్రొసీడింగ్స్ కి మెయిన్ స్టెప్ ఒక అవసరం, ఒక ఆశ. వీళ్ళ అవసరం, వీళ్ళ ఆశ ఈ రోజు వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టింది. ఎందుకు? ఆల్రెడీ
ఈ అబ్బాయికి ఆల్రెడీ 25 ఏళ్ళు ఉన్నాయి. అప్పటి నుంచి భర్త లేరు. ఉన్నంతలో ఆవిడే హోల్ అండ్ సోలు నుంచొని కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చింది కాబట్టి పిల్లాడు ఆటోమేటిక్‌గా తల్లి మీద డిపెండెంట్. అంత బ్రాడ్‌గా, అంత విచ్చలవిడిగా అయితే అతను లేడు. అమాయకంగా పెరిగాడు. అంటే ఈ రోజున ఎట్లా అయిపోయిందంటే అమాయకంగా పెరగడం కూడా తప్పే. దానివల్ల ఈ కేసులో ఇరుక్కున్నట్టు లెక్క. సో, ఈ ప్రాసెస్‌కొచ్చేసరికి మనం మెడికల్ డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్లు చూస్తే అమ్మాయి ఆల్రెడీ మిస్టేక్ చేసింది. ఈళ్ళకున్న ఇప్పుడు ఈ కేసు బట్టి చూస్తే వీళ్ళ అమ్మాయికున్న బ్యాక్‌గ్రౌండ్ బట్టి నిజంగా రేప్ జరిగితే వాళ్ళని తోలు తీసి ఆరేసేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అది చాలా సీరియస్ టాపిక్. సో, దాన్ని బయటికి కూడా రానివ్వరు. ఒకవేళ రేప్ కేసులు వేసినా గాని అమ్మాయి గురించి ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇచ్చే కంప్లెయింట్, వాళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళు ఫైనాన్షియల్‌గా వీళ్ళకంటే చాలా బెటర్. సో, ఆ పొజిషన్‌లో వాళ్ళకున్న అమ్మాయి లవ్‌లో చేసిన మిస్టేక్స్, ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ అలవాటు మనకు తెలుస్తుంది. అవును. ఈ ప్రాసెస్‌లో వాళ్ళేం చేశారంటే దాన్ని సప్రెస్ చేయడానికి మేబీ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి అంత త్వరగా తెలిసి ఉండకపోవచ్చు. ఆవిడ ఆల్రెడీ సీక్రెట్లు మెయింటైన్ చేస్తే గబుక్కుని చెప్పదు. లవ్వు ఇదేదో జరిగింది. ఓకే. ఈ అమ్మాయిని అవి కట్ చేసి ఒక బకరా ఫ్యామిలీ అక్కడ దొరుకుతారు. అంటే మనం ఏం చెప్తే అది వినాలి. వాళ్ళకి వెనకాల ఎవరు బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. పెద్ద సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండకూడదు. అది అలా వెతుక్కున్నప్పుడు వీళ్ళు దొరికారు వాళ్ళకి. ఉన్నది ఒకటే అమ్మ. అమ్మని తొక్కి పక్కన పెట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజున అత్త అనే క్యారెక్టర్‌కి పెద్దగా లీగల్‌గా సపోర్ట్ లేదు. అత్తలుగా హెరాస్మెంట్ చేసే సీన్‌లు ఉన్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్. ఎందుకంటే అమ్మ నువ్వు బయట ఉండమ్మా, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని సెపరేట్ ఫ్యామిలీస్‌కి కూడా పెద్ద మనుషులు గాని, లీగల్‌గా గాని కౌన్సెలింగ్‌లు ఇచ్చినప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం. హ్మ్. ఎందుకంటే కాపురం నిలబడటం ఇంపార్టెంట్ అవును. ఇక్కడ. సో, ఇక్కడ అత్త అనే క్యారెక్టర్‌కి అంత క్రూయాలిటీ గ్రౌండ్ ఉంటదనేది చెప్పలేం మనం. మరి ఇక్కడ ఈళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అబ్బాయి అమాయకం. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు. మనం కొంచెం ఫైనాన్షియల్‌గా ఇది కాబట్టి వీళ్ళు పెళ్లి కూడా చేసుకోలేని పరిస్థితి. పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళని బాబు మా పరిస్థితి ఇది. అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి బానే ఉంది. ఆ అబ్బాయికి కూడా నచ్చింది. మరి పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకుంటానంటే అన్నప్పుడు వీళ్ళ ఆశ బయటకొచ్చింది. ఏది? ఓకే. పెళ్లి ఖర్చులు ఆళ్ళే పెట్టుకుంటారు. మంచి ఫ్యామిలీ దొరికింది అబ్బాయికి. అవును. మేము నలుగురికి చెప్పుకోవడానికి బావుంది. మా అబ్బాయికి మంచి తోపు ఫ్యామిలీ దొరికింది అన్న ఒక ఆశతో వీళ్ళు చేసిన పని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టింది. ఇక్కడ మనం ఏ రిలిజియన్ ప్రకారం మ్యారేజ్ అయిందని ఎందుకంటాము అంటే, ఈ ప్రాసెస్‌లో ఒకవేళ డైవర్స్ కేసులు వేయాలన్నా, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలన్నా, మనకి కామన్ లా వచ్చే వరకు కూడా ఆయా యాక్ట్‌ల ప్రకారం, ఆయా చట్టాల ప్రకారం కేసులు, సెక్షన్స్ ఉంటాయి. ఇంకా కామన్ లా రాలేదు. వస్తే కనుక అందరూ ఒకే కేసు, ఒకే చట్టం. అప్పుడు మనం అది మాట్లాడదాం. ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. యాక్చువల్‌గా మేము క్రిస్టియన్ కేసులు చూసినప్పుడంటే చాలా వరకు ఒక్కసారి మ్యారేజ్ అయితే ఆ భర్తతోటే ఉండాలి. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో డైవర్స్ అనేది లేదు. ఓకే. డైవర్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో, వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఇక ఫాస్టరో వీళ్ళో వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వడం, లేతే విడిపోయి విడిగా ఉండడం, లేదా విడిగా వేరే వాళ్ళతో ఎంటర్‌టైన్ అవ్వడం తప్ప డైవర్స్ అనేది మనకు 2010 నుంచి వచ్చినాయి డైవర్స్ యాక్ట్ ప్రకారం. సో, దానివల్ల వాళ్ళు డైవర్స్ వేసుకుంటున్నారు. అది సెపరేట్ అయిపోయి మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. సో, వీళ్ళు ఇప్పుడు 2021 అయినా గాని ఇప్పుడు డైవర్స్ వేసుకోవడానికి ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. సో, వీళ్ళ లీగల్ ప్రొసీడింగ్స్ 22లో స్టార్ట్ అయినాయి కాబట్టి. సో, ఇప్పుడు వేసుకోగలరు. మొన్నటిదాకా అతనికి డైవర్స్ కోర్ట్‌లో వేసుకోవడానికి కూడా చట్ట ఛాన్స్ లేదు. ప్రకారం అవకాశం ఓకే. లేదు. నెక్స్ట్ వీళ్ళు ఎందుకు ఇన్ని సార్లు ఎక్స్‌క్యూజ్ చేశారు ఆ అమ్మాయిని అంటే, ఇందాక నేను చెప్పిన బ్యాక్‌గ్రౌండ్. వీళ్ళకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు. భయము, లీగల్‌గా వెళ్తే ఏమవుతదా అని, మతం. దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒక అమ్మాయిని వదిలేయడం అనేది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒక భర్తనో, ఒక భార్యనో వదిలేయడం యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఈళ్ళందరూ బతుకులాడుతున్నారు. కాళ్ళు పట్టేసుకుంటున్నారు. వీళ్ళకి ఒక లీడర్‌షిప్ వచ్చేసింది. హమ్మయ్య! ఇక నుంచి మనం చెప్పినట్టు వింటారు. పిల్లోళ్ళు ఫైనాన్షియల్‌గా బానే ఉన్నారుగా, అబ్బాయిని చూసుకుంటారు. ఈ ఆశతో వీళ్ళు ఇన్ని సార్లు యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే ఒక అక్రమ సంబంధం ఉండి, ఆ అమ్మాయి ప్లానింగ్‌గా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత అబ్బాయిని పిలిచి ఫిజికల్‌గా కమిట్ అయిపోయిందో, తెలుస్తదా తెలీదా అంటే ముదురు మోకాళ్ళకి తెలుస్తది. ఈ పిల్లోడు అసలు ఆల్రెడీ అమాయకం గదా! ఆవిడ థర్డ్ మంత్‌కి నాకు తెలిసి ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంది. కనిపించకపోవచ్చు. కానీ ఫస్ట్ నైట్, ఫిఫ్త్ మంత్‌కి కొంచెం డౌట్ వస్తది. అప్పుడేమంటారు పెళ్లి, భోజనాలు, గోంగూర అని ఏదో చెప్తారు. అయన్నీ నమ్మేసే టైప్ కదా వీళ్ళు. ఆళ్ళు మంచోళ్ళా, చెడ్డోళ్ళా అంటే ఆవిడ మిస్టేక్స్ చెప్తాను నేను. సో, ఈ ప్రాసెస్‌లో అతనికి అది ప్రెగ్నెన్సీ అని కూడా చాలా మందికి ఇప్పుడంటే యూట్యూబుల్లో చాలా మందికి సెక్స్ గురించి తెలుస్తుంది గానీ, మేబీ ఒకప్పుడు అంతగా తెలీదు. ఆ అమాయకత్వంలో ఈయనొక ఎగ్జాంపుల్. సరే ఏదో ప్రాసెస్ నడిచింది. వాళ్ళు చాలా తెలివిగా ప్లానింగ్‌గా ఉన్నారు. ఇందాక డాక్టర్ గారు అన్నట్లు వాళ్ళు ఇతని వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్దాం అనుకున్నారు. కానీ ఏమైంది? 5 మంత్స్ గ్యాప్. కలిసిందేమో 2 మంత్స్. ఎంగేజ్‌మెంట్‌కి, మ్యారేజ్‌కి 1 మంతే. 1½ మంత్‌లో ఫస్ట్ టైమ్ డాక్టర్ చెప్పినప్పుడు ప్రెగ్నెన్సీ అని ఓకే. వినడానికి బాగానే ఉంది. వచ్చుండొచ్చు. ఎప్పుడైతే స్కాన్ చేశారో ఆ రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి 5 మంత్ ప్రెగ్నెంట్. 5 మంత్స్ అప్పుడు వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వాళ్ళెవరో వీళ్ళెవరో. సో, ఈ సీన్ ప్రకారం ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి పెద్దగా చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే అబార్షన్ చేయించడం వాళ్ళకి తెలుసండి.
వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు అబార్షన్ చేయించగలరు. ఆ అమ్మాయి అప్పటి వరకు చెప్పలే. మేబీ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి తెలిసింది, వీళ్ళని బతులాడుకున్నారు, అబార్షన్ చేయించారు. ఇన్ కేస్ అది డెలివరీ అయ్యి ఉంటాయి. ఈ పిల్లోడు అప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు, ఇంకో పిల్లోడినో పాపనో ఎందుకు చంపడం, దేవుడు యాక్సెప్ట్ చేయడు అని చెప్పి. ఒకవేళ పుట్టుంటే DNA టెస్ట్లో క్లారిటీ వచ్చేది. సో వాళ్ళే బతులాడి వాళ్ళే అబార్షన్ చేయించుకున్నారు. వీళ్ళు ఇక సరే అందరూ బతులాడుతున్నారు, మనకు లీడర్షిప్ వచ్చింది కదా అని వీళ్ళు ఏదో యాక్సెప్ట్ చేశారు. ఈ యాక్సెప్ట్ చేసిన ప్రాసెస్ ఎట్లా అయిందంటే ఆ అమ్మాయి ఫోన్కి డైవర్ట్ అయింది. ఈ ఫోన్లో మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇంకొకటి, ఎందుకంటే అర్ధరాత్రి ఫోన్ మాట్లాడే అంత స్టేజ్లో ఉందంటే ఆవిడ్ని కంట్రోల్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే సామధాన దండోపాయాల్లో దండోపాయం వాడాడు వాళ్ళ నాన్న. కొట్టి కొట్టి కంట్రోల్ చేయడానికి చూశాడు, మారలా. తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టాడు. ఇప్పుడు కూడా ఆయన కొడుతున్నాడు, అయినా వీళ్ళు మారట్లా. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దాకా వాళ్ళని 6 times బతులాడారు. వాళ్ళకి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులైతే ఇంత క్రూయల్గా ఇలాంటి కేసు వేయరు. ఎందుకంటే ఉంటుంది ఇక్కడ మనం కొంచెం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆడబడుచు ఉన్నా కూడా అమ్మాయి మీద కేసు వేయలేదు, ఓన్లీ హస్బెండ్ మీదను అత్తగారి మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఈ ప్రాసెస్లో పెద్ద మనుషులు ఎంత ఆపగలిగారో అంత ఆపారు. ఎన్నిసార్లు వీళ్ళని బెదిరించి ఒప్పించాలో ఒప్పించారు. ఇక క్లైమాక్స్ ఇప్పుడు 6 times ఎన్నో, మళ్ళీ నేను అవి రిపీట్ చేయడం దండగా, చేయి కోసుకోవడము, దిగేయడము, టాబ్లెట్లు వేసుకోవడం, తాగేయడం, ఇవన్నీ కూడా అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు అసలు. ఆవిడకి నచ్చిన లైఫ్ స్టైల్ ఇది కాదు. వాళ్ళ నాన్న అంటగట్టాడు, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి. అది ఆవిడకి ఇచ్చిన పనిష్మెంట్ వాళ్ళ నాన్న. ఆవిడ వీళ్ళకి ఇస్తున్న పనిష్మెంట్, మీరు నాకు నచ్చినట్టు ఉంటే ఉండండి, లేకపోతే మీ అంతు తేలుస్తా. ఈ పనిష్మెంట్ ప్రాసెస్లో వీళ్ళు వెక్స్ అయిపోయి, అమ్మ తల్లి నువ్వు మాకు అవసరం లేదు అన్నాక ఫైనల్గా వాళ్ళు ఏం చేశారు, ఇక వీళ్ళని ఎన్ని రకాలుగా బతులాడినా వీళ్ళిద్దరు సూసైడ్ అన్నా చేసుకుంటారు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు. ఈ పొజిషన్ వచ్చినాక వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆయుధం, మన ఇండియన్ లా కల్పించిన ఆయుధం, ఉమెన్స్ కేసెస్. అదృష్టం ఏంటంటే ఇంకా DVC MC కేసులు వాళ్ళు వేయలేదు. మేబీ వేసినా వీళ్ళకి తెలియడానికి టైం పడుతుంది ఆ కేసెస్ నెంబరింగ్ అవ్వడానికి. ఇక ఈ కేసులు ఎలా ఉంటాయి, ఏం కేసులు వేస్తారు. ఒక అమ్మాయి తలుసుకుంటే ఈ కేసు ఒకటి 498A కేసు. ఈ 498A కేసులో మీకు 4 సెక్షన్స్ వచ్చినాయి అమ్మ. 498A అంటే మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్, 324 IPC అంటే వెపన్స్ తోటి క్రూయల్గా అమ్మాయిని హింసించినట్టు. దానికి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఇదేంటి, మీరు బ్లేడ్తో కట్ చేశారు అని డ్రాఫ్ట్ రాసింది. దానికి మీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నారమ్మా, పక్కింటి వాళ్ళు ఆవిడ గుమ్మం దగ్గర కోసుకొని చూస్తడం, వాళ్ళు గోమ మీద కొట్టడం, ఇవన్నీ ఉన్నాయి. నిజం ఎప్పుడూ నిజమే, కోర్టులో నిజం ప్రూవ్ అవుతుంది, టైం పడుతుంది. మన కర్మ ఏంటంటే మన ఇండియన్ లాలో కొన్ని లక్షల కేసులు నడుస్తున్నాయి, దానివల్ల డిలే అవుతుంది. ఇదంటే షో కాబట్టి మేము వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఏదో క్లారిటీ ఇచ్చేవాళ్ళం. కోర్టులో అట్లా కుదరదు. మనలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దానివల్ల డిలే జస్టిస్ వల్ల కొంత అన్యాయం జరుగుతుంది, ఇతని లైఫ్ వేస్ట్ అయిపోతుంది కూడా. సో నెక్స్ట్ ఇంకో 2 సెక్షన్స్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అంటే 3 అంటే సెక్షన్ 3 అంటే డౌరీ తీసుకున్నందుకు, సెక్షన్ 4 అంటే అడిషనల్ డౌరీ కోసం హెరాస్మెంట్ చేసినందుకు. సో ఇవన్నీ కూడా ఫాల్స్ సెక్షన్స్. ఈ అమ్మాయి డ్రాఫ్ట్ చదివితే తెలుస్తుందండి. 10 lakhs డౌరీ ఇచ్చాం, ఒక బైక్ ఇచ్చాం, ఒక ఇది ఇచ్చాం. వీళ్ళు ఆల్రెడీ హానెస్టీగానే వీళ్ళని గట్టిగా ఒక 5 minutes క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే ఇవన్నీ ఒప్పేసుకుంటారు. ఏమని 2 lakhs పెళ్లి ఖర్చులకు ఇచ్చారండి, నిజం. పెళ్లి ఖర్చులు డౌరీ కిందకి రావమ్మా, గుర్తుపెట్టుకోండి. బైకు, ఇంకొకటి ఏదో మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, మంచం, అవి సాంప్రదాయబద్ధంగా జరిగే ట్రాన్సాక్షన్స్ తప్ప డౌరీ కిందకి రావు. ఇక ఎడిషనల్ డౌరీ అడిగారా లేదా అనే దానికి కంపల్సరీ ఎవిడెన్స్ కావాలి, ఫోన్ రికార్డ్స్ ఇంకొకటి. ఈ డాక్యుమెంట్స్, ఈ ఎవిడెన్స్ చూస్తే ఎడిషనల్ డౌరీ మీరు హెరాస్ చేశారు అనేదే లేదు. కానీ అది ప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు? పోలీసులు కాదు, కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రూవ్ చేయాలి. మీకు ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మీరు అడ్వకేట్ని పెట్టుకోలేరు, ఫైట్ చేయలేరు. ఒకవేళ ఫైట్ చేస్తే 100% గెలిచే కేసు ఇది. ఈ గెలిచే కేసులో అంత టైం పిల్లోడి లైఫ్ వేస్ట్ అవుతుంది అనేది ఆవిడ భయం. మెయిన్ మన ఇండియన్ లాలో జరుగుతున్న ప్రాసెస్ అదే. 3 to 5 years కేసులన్నీ పడతాయండి. దానివల్ల ఏంటంటే ఈలోపు అబ్బాయి వాళ్ళ లైఫ్ ఇప్పుడు 30 అట్లా వచ్చేస్తాడు, 32కి వచ్చేస్తాడు. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మొన్న మధ్య రీసెంట్గా చేంజ్ అయినవి ఏంటంటే అబ్బాయిలు డైవర్స్ కేసులు గెలుస్తున్నారు. ఒకప్పుడు అసలు గెలిచేవాళ్ళు కూడా కాదు. 5 years 6 years ఫైట్ చేసినా కూడా అవి డిస్మిస్ అయ్యేవి. ఆ అమ్మాయి వేసే 3 కేసులు 498, DVC, MC కేసుల్లో ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అంటే 1 ఫైట్ చేసి గెలవటం, 2 ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం. మేము ఎందుకు ఇవ్వాలండి, మేము డౌరీ తీసుకోలేదు కదా అంటే, మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో వాళ్ళు 10 lakhs అడిగారు. మీ కెపాసిటీ ఏదో మీరు అరేంజ్ చేసుకొని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇవ్వమని ఏ కోర్టు చెప్పదమ్మా, నేను అవుట్ ఆఫ్ కోర్టు మాట్లాడుతున్నా. ఎందుకు అంటే మీ అబ్బాయితో కొంతన్నా ఫిజికల్ రిలేషన్ ఉంది. 498 DVC, MC కేసుల్లో అడ్వకేట్ని పెట్టుకోవాలి అంటే అయ్యో కనీసం కొంత ఫీజు అవుతుంది. అలాగే అబ్బాయి డైవర్స్ కేసు వేయాలి, కొంత ఫీజు అవుతుంది. ఆ ఫీజులే మీ కెపాసిటీ.
అవి ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇచ్చుకుంటారా? లేకపోతే ఆళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వలేం కాబట్టి ఫైట్ చేస్తారా? అంటే ఉన్నవి 2 ఆప్షన్స్. మీరు 1,00,000 ఇస్తారో, 2,00,000 ఇస్తారో వాళ్ళతో బార్గెనింగ్ స్టార్ట్ చేసి సెటిల్‌మెంట్ చేసుకుంటే వాళ్ళు సెటిల్‌మెంట్ చేసుకోమనట్లా, డైవర్స్ ఇవ్వము అనట్లా. కాంపెన్సేషన్ కావాలి అంటున్నారు. సో, కాంపెన్సేషను ఈ అడ్వకేట్‌లకి ఇచ్చే ఫీజుతో సమానంగా ఉంటే ఇచ్చి వదిలించుకోమనే చెప్తాను నేను. ఇన్ కేస్ లేరు అంటే ఇలాంటి వాళ్ళకి అసలు రూపాయి ఇవ్వొద్దండి. 100% గెలవాల్సిన కేసులు. 100% గెలుస్తారు కూడా. ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సిన పనేంటమ్మా? దీంట్లో ఒకవేళ మీరు అడ్వకేట్‌లని పెట్టుకోలేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని అడిగే రైట్స్ కూడా మీకుంటాయి. ఈ కేసులో అమ్మాయి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీరు ఫైనాన్షియల్‌గా వీక్ అని కోర్టుకు కూడా తెలుస్తది. లీగల్ మిమ్మల్ని సర్వీసెస్ అథారిటీ. మిమ్మల్ని వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేశారనేది కూడా ఉంటది. సో, దాన్ని బట్టి మీరు కేస్‌కి పిలిచినప్పుడు గవర్నమెంట్ లాయర్‌ని అపాయింట్ చేయమనండి అంటే లీగల్ సెల్ ద్వారా వాళ్ళు మీ తరపున కూడా గవర్నమెంట్ లాయర్‌ని అపాయింట్ చేస్తారు. డైవర్స్ కేసు విషయానికొచ్చేసరికి ఖచ్చితంగా మీరు ప్రైవేట్ లాయర్‌తో డైవర్స్ కేసు వేయించుకొని అది నడుస్తూ ఉండగా గవర్నమెంట్ లాయర్‌ని అడిగే రైట్స్ అందులో కూడా మీకున్నాయి. మీరు ఒక పావలానో 10 ఇచ్చి వాళ్ళతో సెటిల్‌మెంట్ చేసుకోవడానికన్నా ట్రై చేయండి. వాళ్ళు రెడీగా ఉన్నారు. రెండో ఆప్షన్ ఇలాంటి వాళ్ళకి ఫైట్ చేసి గెలవడం ఒకటే. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఫైట్ చేయదు. ఇక్కడ ఆ అమ్మాయి తరపున ఫైట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు. ఎందుకంటే మీరు ఎక్కడో అక్కడ భయపడే అప్పన్నా తీసుకొచ్చి చేసి ఇస్తారు అని. మీరు టైము, లీగాలిటీ కొనుక్కుందాము అనుకుంటే వెళ్ళండి. ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లా. లేదమ్మా మేము న్యాయం కోసం పోరాడతామంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. ఖచ్చితంగా ఫైట్ చేయమని చెప్తాము. మా షో నుంచి మేము చేయగలిగే హెల్ప్ కూడా చేస్తాం మీకు. ఇంకా అయినా కూడా షో అయిపోయినా కూడా వాళ్ళు ఏమైనా ఫోన్ తీస్తే కనుక వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయించడానికి చూస్తాం. మీరు ఎంతో కొంత ఫిగర్ అయితే అనుకోండమ్మా. ఆ ఫిగర్‌కి వాళ్ళు రాకపోతే ఆ ఫిగర్‌తో అడ్వకేట్‌లను పెట్టుకొని ఫైట్ చేసుకోండి. లేదా గవర్నమెంట్ లాయర్ ద్వారా ఫైట్ చేస్తే 100% గెలిచే కేసు ఇలాంటి అమ్మాయిలకి, ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులకి చెప్పు తీసుకొని కొట్టిన వాళ్ళు అవుతారు. మీరు భయపడో, బాధపడో సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కాదు. న్యాయం కోసం పోరాడాలి. ఇలా కొంతమంది పోరాడటం వల్లే చాలా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు అరెస్ట్ ఉండేది ఈ కేసులో. నాకు తెలిసి ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉండరు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు పోరాడి గెలిచారు కాబట్టి. మీరు కూడా అలా పోరాడాల్సిన కేసు. ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న అమ్మాయి, సూసైడ్ టెండెన్సీ ఉన్న అమ్మాయి, ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ లేకుండా ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి మీరు కదా ఫైట్ చేయాలి. అలాగే మీరమ్మ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో కంప్లైంట్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉంటాయి. మీ ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఎవరన్నా ఇంకొకసారి హెరాస్మెంట్ చేస్తే మీరు ప్రొటెక్షన్ తీసుకునే రైట్స్ మీకుంటాయి. ఇక మీరు మాట్లాడిన హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉందమ్మా అది హ్యూమన్ రైట్స్ కాదు తల్లే. ఒక టైప్ ఆఫ్ మహిళా సంఘాలు అందరూ కూడా హ్యూమన్ రైట్స్ అని ఒక పేరు పెట్టేసుకొని ఇక్కడ ఒక 5,000 అక్కడ ఒక 5,000 తీసుకొని పెద్ద మనుషులు పంచాయతీలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాల్సిన అవసరమూ లేదు. వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ లేవు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి స్టేట్ మొత్తానికి ఒకటే ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి గాంధీ భవన్ దగ్గర ఉంది. అలాగే ఉమెన్స్ కమిషన్ కూడా ఉంది. మీరు అత్తగారుగా మీకు అన్యాయం జరిగింది, వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళంతా హింసిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయమ్మా. ఈ మధ్యలో మాట్లాడే బ్యాచ్ అంతా ఎప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ జడ్జెస్ కానీ మెంబర్స్ కానీ మీతో డైరెక్ట్గా మాట్లాడరు, కోర్టులోనే మాట్లాడతారు. ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఎన్జిఓలండి. మాది హ్యూమన్ రైట్స్ అని ఎవడన్నా ఫోన్ చేసినా దయచేసి నమ్మకండి. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరో డైరెక్ట్గా ఫోనే చేయరు, వాళ్ళు జడ్జెస్. ఇవన్నీ కూడా ఎన్జిఓలు. మహిళా సంఘాలంటే ఇప్పుడు కొంత ఎవరు బిలీవ్ చేయట్లేదు, పెద్దగా వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి హ్యూమన్ రైట్స్ అని పెట్టుకోవడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మీరు ఎవరు భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పెద్ద మనుషులు ఉంటే మాట్లాడించుకోండి, లేదా కోర్టులోనే ఫైట్ చేయండి. అడ్వకేట్లను పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్స్ని అడిగే రైట్స్ కూడా మీకున్నాయి. న్యాయం కోసం పోరాడమని నా ఉద్దేశం. ఈ కేసులో మా వంతు వరకు మేము ఎంత హెల్ప్ చేయగలం చేస్తాం. అది తప్పకుండా మేము కళావతి న్యాయం గారు, కోసమే ప్రవీణ్ గారు చక్కగా డాక్టర్ గారు చెప్పారు మీ కోడలు మెంటాలిటీ ఏంటి అనేది. దాని తగ్గట్టుగా మీరు చూసుకోండి. మేడం మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే చాలా మటుకు మేడం గారు చెప్తేనే ఇప్పుడు నేను వింటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ కూడా తెలియదు. వాళ్ళంతా బోల్డ్ సీనియర్స్, బోల్డ్ చదువుకొని వచ్చారు కాబట్టి ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ గా. ఇంకొకటి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి మీకు ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా డెఫినెట్ గా ఫైట్ చేయండి. ఇలాంటి కేసులు ఎప్పుడు అమ్మాయిలు పెట్టడం, అబ్బాయిలు బలపడడం ఇదే అవుతోంది. కొన్ని జెన్యున్ గా ఉంటాయి, కొన్ని ఏమో ఇలా ఫాల్స్ కేసులు కూడా ఉంటాయి. సో డెఫినెట్ గా అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి మేడం చెప్పినట్టుగా మీరు ప్రొసీడ్ అయ్యి, ఎందుకంటే ఆ అమ్మాయి నెక్స్ట్ చేసుకోబోయే వాళ్ళని కూడా హింసించకుండా, నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ కూడా ఇలా మీలాగా బయటికి రాకుండా, ఏమంటారు మేడం చెప్పినట్టుగా కేసు వేసి మీరు ఫైట్ చేయండి. ఎందుకంటే మొత్తం న్యాయం అంతా కూడా ఇక్కడ చూసి మేడం చెప్తున్నారు మీ వైపే ఉందని. సో మేడం హెల్ప్ తీసుకొని డెఫినెట్ గా మీరు అలాగే చేయాలి. ఎందుకంటే న్యాయం మొత్తం మీ వైపే ఉంది. సో కాన్ఫిడెంట్ గా ఉండండి, ఫైట్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కూడా చెప్పండి. సో ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి.
థ్యాంక్ యూ.